హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే అంటే ఒకప్పుడు సినిమాస్ లేదంటే ఒక్క సినిమా హిట్ అయితే చాలు కంటిన్యూస్గా వర్క్స్ పెట్టి స్టార్ డైరెక్టర్లు అందరూ వచ్చి ఒక మంచి కథలు తీసేవాళ్ళు. బట్ ప్రెజెంట్ ట్రెండ్ మారిపోయింది బ్రదర్. సో ఒక్క సినిమా కష్టపడి పనిచేసి సక్సెస్ వచ్చిందంటే నెక్స్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు మన వాళ్ళు. సో ఈ క్రమంలో స్టార్ డమ్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోల కొడుకులు అయితే అది ఇంకా కష్టం. బట్ ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు స్టార్ డమ్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్గా చాలా కలెక్షన్స్ రాబట్టింది. ప్రెసెంట్ 2000 కోట్ల దిశగా అయితే దూసుకుపోతా ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. బట్ అల్లు అర్జున్ ప్లాన్ చూస్తుంటే ఇక నెక్స్ట్ తర్వాత అంటే సుమారు ఒక 10 సంవత్సరాల వరకు అల్లు అర్జున్ పేరే గట్టిగా వినపడేటట్టుంది. ఇందుకు గల కారణం ఏంటంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి డైరెక్టర్స్. సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నారు. సో త్రివిక్రమ్ గారు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్నారు కాబట్టి సినిమా మీద హైప్ కాస్త ఎక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా త్రివిక్రమ్ గారు కూడా పాన్ ఇండియన్ సినిమా తీస్తున్నారని స్క్రిప్ట్ మీద చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఒక పీరియాడికల్ డ్రామా అయితే తీయబోతున్నారు. సో చెంగీస్ ఖాన్ జీవిత ఆధారంగా మొత్తం మీద ఈ కథను తెరకెక్కించబోతున్నట్టు ప్రెసెంట్ టాక్. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ప్రెసెంట్ గురూజీ గారు అయితే స్క్రిప్ట్ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి యానిమల్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఇచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నటువంటి విషయం మనకు తెలుసు. సో సందీప్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ లో ఉన్నటువంటి డైరెక్టర్, అంటే ప్రెసెంట్ జనాల పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్. సో నెక్స్ట్ ఆయనతో సినిమాలు ప్లాన్ చేసుకోన్నారు. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అయినటువంటి సంజయ్ లీలా బన్సాలి గారితో వర్క్ చేయబోతున్నారంట. సంజయ్ లీలా బన్సాలి అంటే మనకు తెలుసు బాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్. అండ్ మనం చూసుకున్నట్లయితే గంగూబాయ్ కతియావాడి కావచ్చు, బాజీరావు మస్తాని కావచ్చు, రామ్ లీలా ఇటువంటి సినిమాలు అందించినటువంటి డైరెక్టర్. సో ఈయనతో కానీ సినిమా పడిందంటే ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా వైడ్ గా ప్రెసెంట్ పుష్పతో ఫేమస్ అయినప్పటికీ ఇక తిరుగులేదు అంటారు కదా, లైక్ ఇంకోసారి వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటారు కదా. సో అటువంటి స్టార్ హీరో అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి చాలా సినిమాస్ గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఫస్ట్ చెప్పేటటువంటి పేరు పుష్ప 2నే. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొత్తం మీద పేరు నిలబెట్టుకునే పనిలో ఉన్నారు. సో ఒక దశాబ్ద కాలం పాటు తిరుగులేని హీరోగా ఎదగాలనుకుంటున్నారేమో. సో ఈ క్రమంలోనే ఈ విధంగా డైరెక్టర్స్ సెట్ చేసి పెట్టుకున్నారనమాట. సో ఇదే క్రమంలో కానీ చూసుకున్నట్లయితే పుష్ప 3 ద ర్యాంపేజ్ సినిమాను కూడా దించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో సుకుమామ కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్ట్ని ఖచ్చితంగా తీస్తారనమాట. ఐ థింక్ ఈ 2000 crores ని క్రాస్ చేయగలిగే సినిమా ఖచ్చితంగా దానికి మాత్రమే ఉంది. సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ప్లాన్ లైనప్ లో సినిమాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.